వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాకింగ్ న్యూస్. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ సాగుతుండగా కోల్కతా హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసింది. బీజేపీ నుంచి గెలిచిన ముకుల్ రాయ్ ఆ తర్వాత అధికార టీఎంసీలో చేరారు. బీజేపీ నేతల పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు అతనిపై వేటు వేసింది. ముకుల్ రాయ్ పై వేటు పడడంతో తెలంగాణ ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుందని తెలుస్తోంది. ముకుల్ రాయ్ తరహాలోనే తెలంగాణలోనూ కొందరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడొచ్చనే చర్చ కూడా కొనసాగుతోంది. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, కోల్కతా హైకోర్టు ముకుల్ రాయ్ పై వేటు వేసిన తీర్పు తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఒక హెచ్చరిక అనుకోవచ్చా? ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, హిస్టారికల్ జడ్జిమెంట్ అని నేను చెప్తాను. పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకించే ప్రతి ఒక్కరికి ఈ తీర్పు ఒక విధంగా చాలా బూస్ట్ ఇచ్చిందని చెప్తాను. నాలాంటి పార్టీ ఫిరాయింపులు వ్యతిరేకించే జర్నలిస్టులకైనా రాజకీయ నేతలకైనా, అంటే రాజకీయాల్లో ఒక మోరల్స్ ఉండాలి, ఎథికల్గా రాజకీయాలు నడవాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బూస్ట్నిచ్చే జడ్జిమెంట్. ఇది తెలంగాణకి డెఫినెట్ గా వర్తిస్తుంది. ఎందుకో నేను చెప్తాను అసలు ముకుల్ రాయ్ ఎవరు. ముకుల్ రాయ్ అనే వ్యక్తి మమతా బెనర్జీకి రైట్ హ్యాండ్, మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు. అయితే 2016 తర్వాత 2014 పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ముకుల్ రాయ్ ఆయన భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయి వెస్ట్ బెంగాల్కు ఆల్మోస్ట్ డీఫాక్టో ఒక విధంగా భారతీయ జనతా పార్టీని డీఫాక్టోగా నడిపించారు ముకుల్ రాయ్. సో మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు, బెంగాల్ రాజకీయాల్లో అత్యంత బలమున్న నేతల్లో ఒక వ్యక్తి. అయితే 2019లో సువేందు అధికారి 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ లో మంచి పర్ఫార్మెన్సే భారతీయ జనతా పార్టీ చేసింది. దాదాపు 17 పార్లమెంట్ సీట్లు వచ్చాయి. 24 తృణమూల్ కాంగ్రెస్కి వస్తే 17 పార్లమెంట్ సీట్ల దాకా భారతీయ జనతా పార్టీకి 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ లో వచ్చాయి. వచ్చిన తర్వాత 2021 మార్చ్ ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో అందరూ ఏమనుకున్నారంటే భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, మమతా బెనర్జీ ఓడిపోతుంది అనుకున్నారు. అప్పుడు ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీకి స్ట్రాటజీ చేశారు. ఓడిపోయిన తర్వాత 2019 పార్లమెంట్ ఎలక్షన్ లో చాలా పెద్ద సెట్ బ్యాక్ తృణమూల్ కాంగ్రెస్ కు, బీజేపీకి అన్ని సీట్లు వస్తాయని ఎవరు ఊహించలేదు. ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీతో కలిసి వర్క్ చేశారు. సువేందు అధికారి అనే నేత మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు. ఆయన కూడా 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. మమతా బెనర్జీ మీద పోటీ చేసి సువేందు అధికారి మమతా బెనర్జీ పోటీ చేస్తే ఆ అసెంబ్లీ ఎలక్షన్ లో సువేందు అధికారి గెలిచారు, మమతా బెనర్జీ ఓడిపోయినారు. 2 చోట్ల పోటీ చేశారు. ఒక చోట మమతా బెనర్జీ గెలిచారు, రెండో చోట సువేందు అధికారి చేతిలో ఓడిపోయినారు కదా. సో ఓడిపోయినప్పుడు 2021 అసెంబ్లీ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ గెలవలేదు, కానీ 75 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది. 75 అసెంబ్లీ సీట్స్ వచ్చాయి. అప్పటి వరకు 4 అసెంబ్లీ సీట్లు ఉండే, 4-5 అసెంబ్లీ సీట్ల నుంచి 75కి వచ్చాయి, కానీ ఓడిపోలేదు. అప్పుడు ముకుల్ రాయ్ అప్పటి వరకు 6-7 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో ఉన్న వ్యక్తి ఏప్రిల్ మేలో తృణమూల్ కాంగ్రెస్ గెలిస్తే 2 నెలలకే జూన్ 11వ తేదీన తృణమూల్ కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేగా భారతీయ జనతా పార్టీ గెలిచారు. ముకుల్ రాయ్ ఎమ్మెల్యేగా గెలిచి ఆయన 2 నెలలకే తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. చేరి ఎట్లా సేమ్ మన ఇక్కడ రేవంత్ రెడ్డి కండువా కప్పినట్టే మమతా బెనర్జీ ఆయనకు ఆయన కుమారుడికి ఇద్దరికి కండువా కప్పింది. ఎవరికి? ముకుల్ రాయ్ కండువా కప్పి స్పీచ్ అంతా డెలివర్ చేశారు. స్పీచ్ లో ముకుల్ రాయ్కి వెల్కమ్, ఆయన కుమారుడు శుభాంశు రాయ్కి వెల్కమ్ అని చెప్పి సేమ్ మనలాగే గుర్తుపెట్టుకోవాలి, సేమ్ మనలాగే 2 నెలలకే పార్టీ ఫిరాయించి కొద్ది రోజులకే జూన్ 11న ఈ విధంగా జరిగితే జూన్ 17వ తేదీనే సువేందు అధికారి ఆపోజిషన్ లీడర్, భారతీయ జనతా పార్టీ లెజిస్లేచర్ పార్టీ లీడర్ జూన్ 17వ తేదీనే డిఫెక్షన్, పార్టీ ఫిరాయించాడని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. ఈ కంప్లైంట్ నడుస్తుండగానే ముకుల్ రాయ్కి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, జనరల్గా ఇదేంటంటే పిఏసి చైర్మన్ ఎవరికి ఇస్తారంటే, రూల్ కాదు సంప్రదాయం ఏంటంటే ఆపోజిషన్ లీడర్ గా ఉన్న వాళ్ళకి ఇస్తారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి పిఏసి కమిటీ చైర్మన్ ఇవ్వడం అన్నది ఒక ఆనవాయితీ, ఒక సంప్రదాయం. రాజ్యాంగ పరంగా ఖచ్చితంగా నిబంధన లేదు. మన దగ్గర ఎవరికి ఇచ్చారు? అంతకుముందు మజ్లిస్కి ఇచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్కి ఇవ్వకుండా ప్రతిపక్ష మజ్లిస్ అని చెప్పి. ఇప్పుడు మొన్న హరీష్ రావుకి ఇవ్వాల్సిన
పిఎస్సి కమిటీ చైర్మన్ హరీష్ రావు పేరును రికమెండ్ చేస్తే ప్రభుత్వం అరకపూడి గాంధీకి ఇచ్చింది. అరకపూడి గాంధీ కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. ఫిరాయించిన వ్యక్తిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పి అరకపూడి గాంధీకి, సేమ్ ఇక్కడ అరకపూడి గాంధీకి పిఎస్సి మెంబర్ కమిటీ, పిఎస్సి అధ్యక్ష పదవి ఇచ్చినట్టే, పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ ఇచ్చినట్టే ముకుల్ రాయ్కి అక్కడ పిఎస్సి చైర్మన్ ఇచ్చారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ముకుల్ రాయ్ని మమతా బెనర్జీ నియమించారు. నియమించిన వెంటనే సువేందు అధికారి కంప్లైంట్ చేశారు. ఇది 4 సంవత్సరాలుగా 2021 అయితే 4 సంవత్సరాలుగా కోర్టులు తిరుగుతోంది. స్పీకరు ఏం చేశాడంటే, లేదు ఆయన పార్టీ ఫిరాయించలేదు, డిస్క్వాలిఫై కాదు, వాళ్ళ కొడుకు పార్టీలో జాయిన్ అయి ఉంటాడు, కానీ ఆయన ఎక్కడ విప్కు వ్యతిరేకంగా ఓటేలే కదా ముకుల్ రాయి, విప్పుకు వ్యతిరేకంగా ఓటేస్తేనే ఫిరాయించినట్టు అని చెప్పి స్పీకర్, వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ ఏం చేశారంటే, ఆయన ముకుల్ రాయ్ ఫిరాయించినట్టు కాదు, ఆయన బీజేపీలోనే ఉన్నాడని తీర్పిచ్చాడు. దీని మీద హైకోర్టుకు వెళ్ళింది, సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మరొకసారి దీని మీద నిర్ణయం తీసుకోండి అన్న తర్వాత కూడా స్పీకరు ఆయన పార్టీ మారలేదని చెప్పాడు. ఇవాళ కోల్కతా హైకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ లో ఏం చెప్పిందంటే, విప్ ఉల్లంఘిస్తేనే పార్టీ మారినట్టు కాదు, ఆయన కొడుకు ఇద్దరు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో జూన్ 11వ తేదీలో క్లియర్ గా మమతా బెనర్జీ సమక్షంలో పార్టీ మారినట్టు వెల్కమ్ బ్యాక్ టు టీఎంసీ అంటే క్లియర్ గా లైవ్ టెలికాస్ట్ లో వెల్కమ్ బ్యాక్ టు తృణమూల్ కాంగ్రెస్ అని చెప్పిన తర్వాత కూడా ఇంకా పార్టీ మారినట్టు ఎందుకు కాదు అని హైకోర్టు క్వశ్చన్ చేసి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే, ఆయన్ని ముకుల్ రాయ్ మీద డిస్క్వాలిఫికేషన్ చేసింది హైకోర్టు. సో ఇది ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ అంటాను. ఎందుకంటే వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు మన దగ్గర ఎమ్మెల్యేలు ఏమంటారు, అరకపూడి గాంధీ లేదా మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఏమంటారు, మీరు రేవంత్ రెడ్డి కండువా కప్పింది మా కండువా కాదు, కాంగ్రెస్ కండువా కాదు, దేవాలయాల్లో కప్పే కండువనట, ప్రజలంతా చెవిలో పూలు పెట్టుకున్నారు, వీళ్ళు కాదు బీఆర్ఎస్ వాళ్ళు అట్లే చేశారు, అది వేరే సంగతి, ప్రజలంతా ఎర్రి పుష్పాలు అయినట్టు అది మేము అసలు పార్టీ మారలేదు, పోచారం శ్రీనివాసరెడ్డి గత అసెంబ్లీ స్పీకర్గా ఉన్న వ్యక్తి, మేము పార్టీ మారలేదు, మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాం, కాల యాదయ్య ఇట్లా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, చెవిలో పువ్వు పెట్టే వాళ్ళందరికీ హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది, కోల్కతా హైకోర్టు. ఇప్పుడు ఇదే జడ్జిమెంట్ మన హైకోర్టు కూడా వర్తింపజేస్తారు కదా. ఏం చెప్పింది, పార్టీ మారడం అంటే విప్ ఒకటే కాదు, మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెట్టి మరి నేను పార్టీ మారుతున్నాను, ఇట్లా చాలా మంది ఎమ్మెల్యేలు మాట్లాడారు మన దగ్గర కూడా, నేను మారుతున్నా, నేను అభివృద్ధి కోసం మారుతున్నా అని చెప్పారు కదా, అది చాలు ఎవిడెన్స్ అని కలకత్తా హైకోర్టు చెప్పింది. సో ఈ తీర్పు ఇంప్లికేషన్ ఏ విధంగా ఉంటది అంటే, రేపు స్పీకర్ డిస్క్వాలిఫై చేయకపోయినా కోల్కతా హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ను ఆధారంగా తీసుకొని మన తెలంగాణ హైకోర్టు ఆ విధంగా జడ్జిమెంట్ ఇవ్వచ్చు. సో హైకోర్టు తీర్పు తర్వాత తెలంగాణ స్పీకర్ పై అయితే ఒత్తిడి పెరుగుతుంది, డెఫినెట్ గా పెరుగుతుంది. తెలంగాణ స్పీకర్ సరే ఏ విధంగా ఉన్నా, స్పీకర్ అన్న వ్యక్తి ప్రసాద్ కుమార్ గారు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, మృదు స్వభావి కావచ్చు, కానీ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ మెంబర్ గా ఉన్నారు. సో ఆ ఒత్తిడికి తలగ్గక ఏం చేస్తారు, ఒత్తిడి తలగకపోతే ఆయన వ్యతిరేకంగా ఇచ్చారనుకోండి, వీళ్ళ మీద వెయిట్ వేశారనుకోండి, ముందు స్పీకర్ గా ఆయన తీసేస్తారు, కాంగ్రెస్ పార్టీ తీసేసి వాళ్ళకి నచ్చిన స్పీకర్ పెట్టుకుంటారు, అంతే కదా, అంతే చేస్తారు కదా. నువ్వు సత్యపూసవా శుద్ధపూసవా, ఇంతకుముందు పోచారం శ్రీనివాసరెడ్డి ఏం చేశాడు, మధుసూనాచారి ఏం చేశారు, వాళ్ళు కూడా తప్పే చేశారు కదా, మధుసూనాచారి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా తప్పే చేశారు. అందరు ఒకటేసారి పార్టీ ఫిరాయించారా చెప్పండి, 13 మంది ఎమ్మెల్యేలు అయినప్పుడు అందరు ఒకటేసారి ఫిరాయించారా? సుధీర్ రెడ్డి జాయిన్ అయింది ఎప్పుడు, సబితా ఇంద్రారెడ్డి జాయిన్ అయింది ఎప్పుడు, మిగతా వాళ్ళు జాయిన్ అయింది ఎప్పుడు, ముందు వాళ్ళు జాయిన్ అయింది ఎప్పుడు, అందరూ ఒకటేసారి కాలేదు కదా, కానీ విలీనమని అనౌన్స్ చేసేసారు, వాళ్ళు తప్పు చేశారు. అంతకుముందు వీళ్ళు తప్పు వెళ్తే వాళ్ళు సురేష్ రెడ్డి జమానాలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి, సురేష్ రెడ్డి స్పీకర్ గా ఉన్నప్పుడు అప్పుడు తప్పు చేశారు అంటారు. కానీ ఇప్పుడు ఆ ఎలక్షన్ కూడా నిర్వహించలేము ముకుల్ రాయ్ది, ఎందుకంటే ఇంకో 6 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, మార్చిలో. ఆలస్యం అయింది, బట్ న్యాయం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కోల్కతా హైకోర్టు జడ్జిమెంట్ ఇక్కడ కాలే కదా, మళ్ళీ సుప్రీంకోర్టు పోతారు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు, ఇక్కడతో అయిపోలేదు. కానీ ఒక హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా, అది బేసిస్ అవుతుంది. అంటే హైకోర్టు బేసిస్ కాకపోవచ్చు, బట్ సుప్రీంకోర్టు దీన్ని కూడా తిరస్కరించకుండా కలకత్తా హైకోర్టు సరెక్టే అని చెప్పింది అనుకోండి, చెప్తే గనక అది ఒక మిగతా కోర్టులకి ఒక బేసిస్ అవుతుంది. సో నేను అల్టిమేట్ గా ఏంటంటే, ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి కదా, వీళ్ళు తప్పు చేశారు వాళ్ళు తప్పు చేశారంటే, ఎస్ బీఆర్ఎస్ తప్పు చేసింది, అంతకుముందు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి హయాంలో తప్పు చేసింది,
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు 23 మంది ఎమ్మెల్యేలు చేసుకొని తప్పు చేశాడు, జగన్ రెడ్డి ఎమ్మెల్యేలు చేసుకొని తప్పు చేశాడు. ఇప్పుడు ఈ తప్పులన్నిటికీ ఎవరో ఒకరు అప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ పడలే కదా అని చెప్పి ఇప్పుడు పనిష్మెంట్ ఎవరికి పడకపోతే భయం ఉండదు. భయం వచ్చింది. 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యి సుప్రీంకోర్టులో మీరు 3 నెలలలోపు చర్యలు తీసుకోవాలని స్పీకర్ చెప్పిన తర్వాత ఇప్పుడు ఏ ఒక్క ఎమ్మెల్యే ఓడు. ఎందుకు ఓడు? ముందు నాకు పదవి కావాలి. ఇక్కడ బై ఎలక్షన్ ఎందుకు? ఇప్పుడు ఖైరతాబాద్ బై ఎలక్షన్ రెడీ అవుతుంది కాంగ్రెస్ పార్టీ. సో చట్టాలంటే ఒక భయం ఉండాలి, భయం ఉండే విధంగా ఉండాలి. అంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలను శాశ్వతంగా పోటీ చేయకుండా నిషేధించే చట్టం రావాలి. శాశ్వతంగా పోటీ చేసేయకుండా నిషేధం ఏమి ఉండదు, అట్లాంటి చట్టం ఏం లేదు మన దగ్గర. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం అట్లేం లేదు. మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్ లోనే పోటీ చేయొచ్చు, అట్లాంటి చట్టం ఏం లేదు. శాశ్వతంగా పోటీ చేయకుండా చట్టం వస్తే, మీరు అన్నట్టు చట్టం వస్తే ఎవరు ఫిరాయించారు, మంచిదే. అట్లా ఇక మళ్ళా నాకు పదవి వద్దు అనుకునేవాడు చేస్తాడు. కానీ ఆ చట్టం చేసే దమ్ము ఎవరికి లేదు, నరేంద్ర మోడీకి లేదు, రాహుల్ గాంధీకి లేదు. రాహుల్ గాంధీ అన్నాడు ఎలక్షన్ ముందు, అన్నాడు కదా, రాజ్యాంగంలో మేము పార్టీ ఫిరాయింపుల తీసుకొస్తాం, దీన్ని మారుస్తాం అని చెప్పాడు. ఏమైంది మరి? తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు జరుగుతాయి. అంతో ఇంతో కొంచెం బీజేపీ నయం. వాళ్ళు ఏంటంటే రిజైన్ చేయమంటారు, రిజైన్ చేసి రమ్మంటారు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రిజైన్ చేసి రమ్మన్నారు కదా. మధ్యప్రదేశ్ లో, కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూల్చారు. కానీ కూల్చినప్పుడు ఏంటంటే మీరు రిజైన్ చేసి రండి అని చెప్పారు. సో తెలంగాణలో కూడా ఇలాంటి తీర్పు వస్తే ప్రభుత్వంపై మరి ఎంతవరకు ఎఫెక్ట్ పడే అవకాశం? అంటే తీర్పు రావాలంటే ముందు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి కదా. స్పీకర్ సుప్రీంకోర్టు చెప్పింది 3 నెలల లోపల, October 31 లోపల నిర్ణయం తీసుకోమని. ఇవాళ ఎంత? November 13 అయింది. ఏంది, నాకు ఇంకో 2 నెలలు కావాలి, 3 నెలలు కావాలని వేశారు. వాళ్ళ అసలు ఉద్దేశం ఏంటంటే నవంబర్ తీర్పు ఇచ్చిన చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో బిఆర్ గవాయ్, ఆయన November 23 రిటైర్ అవుతున్నారు కదా. అప్పుడు జడ్జి మారితే గిట చూసుకుందాం, 3 నెలలు తీర్పు ఇచ్చింది ఆయన కదా, ఇంకో జడ్జి వస్తే ఆ ప్లేస్ లో. కానీ బిఆర్ గవాయ్ ఏమంటారంటే, నేను రిటైర్ అయినంత మాత్రాన సుప్రీం కోర్టు దగ్గర పిటిషన్ వేసింది బీఆర్ఎస్. సో ఇక్కడ బీఆర్ఎస్ ఏదో సత్తపూస శుద్ధపూస అన్నట్టు కాదు, వాళ్ళు చేసినందుకు అనుభవిస్తున్నారు ఫలితం. 2014లో కాంగ్రెస్ లో 8 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు. టీడీపీ శాసనసభ పక్షాన్ని ఆల్మోస్ట్ తీసుకున్నారు, ఎర్రబెల్లి దయాకర్ రావుతో సహా. రేవంత్ రెడ్డి ఒక్కడు కాంగ్రెస్ కు వచ్చాడు. రేవంత్ రెడ్డి కూడా అప్పుడు రాజీనామా లేక చంద్రబాబు చేతిలో కొట్టి ఇటు వచ్చాడు. వాళ్ళు చంద్రబాబు ఏం స్పీకర్ కి ఇవ్వలే, అది చేయలేదు. రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేయలేదు కదా. సో ఎవరు శుద్ధపూస కాదు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఎలక్షన్ ముందు, ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాళ్తే మేము గాలి చేస్తాం అన్నాడు. తీసుకున్నాడు 64 మందిని. ఏమంటాడు కారణం? ఆయన మాకు ప్రభుత్వం ఇన్స్టెబిలిటీ, 10 మంది ఎమ్మెల్యేలు తీసుకోపోతే అని అంటాడు. వీళ్ళు కూడా మరి మేము ప్రభుత్వం కూలుతుంది, రేవంత్ రెడ్డి ఎన్ని ఏళ్ళు ఉంటుందో తెలియదు, 64 మంది అని వీళ్ళు ఉంటారు. ఈ ఎమ్మెల్యేలు అడిగితే వాళ్ళని చెప్తారు, ఫిరాయించిన ఎమ్మెల్యేని మా నియోజకవర్గంలో ఒక్క పని కూడా కావట్లేదు, ప్రోటోకాల్ విలువట్లేదు, ఎస్ఐసిఏ మాట వినట్లేదు, పంచాయతీ సెక్రటరీ కూడా మాట వినట్లేదు అని వాళ్ళు చెప్తారు. ఎవరి కారణాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ప్రతి ప్రజాస్వామ్యవాది ఈ ఫిరాయింపులను వ్యతిరేకించే ప్రతి వ్యక్తి కూడా ఆనందించే జడ్జిమెంట్. నేనైతే మనస్ఫూర్తిగా, నాకు చాలా ముకుల్ రాయ్ని కోల్కతా హైకోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చిందంటే నాకు చాలా సంతోషం వేసింది. అదే ఆ జడ్జిమెంట్ ఇక్కడ తెలంగాణలో వర్తింపజేయాలి. తెలంగాణలో ఎంత తొందరగా వీళ్ళ మీద వేటు పడుతుందని నేను ఎదురు చూస్తున్నాను. వీళ్ళ మీద వేటు అంటే ఇంతకుముందు ఫిరాయించిన వాళ్ళు కరెక్ట్ అని కాదు, వాళ్ళు తప్పు చేశారు. కానీ ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి. ఈసారి కాకుండా నెక్స్ట్ టైం చూద్దామంటే కాదు కదా, భయం రావాలి. ఎలక్షన్ వస్తుంది, బై ఎలక్షన్ వస్తుంది, భయం రావాలి. సో ముకుల్ రాయ్ కేసులో పడ్డది ఒక మోరల్ గా. ఇప్పుడు ఎందుకంటే అదేం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాదు, హైకోర్టు జడ్జిమెంటే. కానీ హైకోర్టు జడ్జిమెంట్ కొత్తగా చెప్పింది, విప్పు ఉల్లంఘించడమే కాదు, నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా మమతా బెనర్జీతో కండువా కప్పించుకున్నా సరే అది ఫిరాయింపు కిందకే వస్తుంది అన్నప్పుడు, ఇక్కడ రేవంత్ రెడ్డి కండువా కప్పినప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుంది, ఇక్కడ కూడా అదే సూత్రం అప్లికబుల్ అయ్యి వీళ్ళ మీద కూడా వేటు పడేందుకు ఒక బేసిస్ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలంతా ఏం వాదిస్తున్నారంటే, మా మీద వేటు పడదు, మేము విప్పు ఉల్లంఘించలేదు అని చెప్తున్నారు. అది కోల్కతా హైకోర్టు ఏదైతే ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చిందో దాని ప్రకారం చూస్తే సేమ్ ఇక్కడ అరకపూడి గాంధీకి పిఎస్సి మెంబర్ ఇచ్చారు. సో మాట్లాడదాం, మనతో పాటు దాసరి శ్రవణ్ గారు జాయిన్ అయ్యారు. దాసరి శ్రవణ్ గారు అడ్వకేట్ కమ్, ఆయన గవర్నర్ ఎమ్మెల్సీ వ్యవహారంలో సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మరి వెళ్ళి తెచ్చుకున్న నవ్వుతున్న దాసరి శ్రవణ్ గారు. శ్రవణ్ గారు, సో ఏం చెప్తారు? కోల్కతా హైకోర్టు జడ్జిమెంట్ మీకు మోరల్ గా బూస్ట్ ఇచ్చిందా? మాకే కాదు, ఐ థింక్ ఎనీబడి హూ బిలీవ్స్ ఇన్ డెమోక్రసీ అండ్ రాజ్యాంగాన్ని లేకపోతే ప్రజాస్వామ్యాన్ని, తర్వాత ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ప్రభుత్వాలు మనుగడ
పద్ధతి ప్రకారం కొనసాగాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఒక పాజిటివ్ సైన్ అది. లేకపోతే ఏంటంటే సంతలో గొడ్లను కనుక ఈ దొడ్డి నుంచి ఇంకో దొడ్డి నుంచి ఇంకో దొడ్డికి మళ్లించినట్టుగా ఏదైతే పొలిటికల్ డిఫెక్షన్స్ ఏదైతే జరిగి ప్రజల యొక్క మ్యాండేట్ను, ప్రజల యొక్క భావోద్వేగాలను, వాళ్ళ నమ్మకాన్ని, విశ్వాసాన్ని తుంగలో తొక్కి మొత్తం రాజకీయ వ్యవస్థ అంతా కూడా ఒక వ్యాపారమయమవుతున్నటువంటి యొక్క పరిస్థితుల నుండి కాపాడేందుకు కల్కటా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒక మొట్టమొదటి మెట్టు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. బట్ అఫ్ కోర్స్ ఆయన మరి ముకుల్ రాయ్ ఇక్కడనే అవుతాడా, మళ్ళా సుప్రీంకోర్టు పోడా, ఐ డోంట్ నో ఆల్ దాట్, బట్ దెన్ సర్టన్లీ ఇట్స్ వెరీ వెల్కమింగ్. రెండవది, తెలంగాణలో ఇవాళ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఏదైతే స్పీకర్ ట్రిబ్యునల్లో ఏదైతే విచారణ జరుగుతూ ఉందో, ఇప్పటికే గడ్డం ప్రసాద్ గారు స్పీకర్గా దీన్ని చాలా కాలయాపన చేసిండ్రు. నాకు తెలిసి ఆయన పైన చాలా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి మేరకు ఆయన కూడా తలవొగ్గి చాలా కాలయాపన చేస్తున్నాడు. ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఐ థింక్ వెంటనే ప్రసాద్ గారు కూడా ఒక పాజిటివ్గా, రాజ్యాంగబద్ధంగా, ఆత్మ ప్రబోధంతో, రేవంత్ రెడ్డి ప్రబోధం కాకుండా ఆత్మ ప్రబోధంతో నిర్ణయం తీసుకుంటే ఆయనకు పేరు వస్తుంది. తర్వాత ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన వాడవుతాడు, రాజ్యాంగాన్ని కాపాడిన వాడవుతాడు. కాబట్టి సర్టన్లీ ముకుల్ రాయ్ జడ్జిమెంట్ ఈజ్ మోర్ ఆర్ లెస్ సిమిలర్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ. ఇప్పుడు గాంధీ గారిని ఎట్లయితే పిఎస్సి చైర్మన్ చేసిండ్రు, అక్కడ కూడా ముకుల్ రాయ్ని అట్లే చేసిండ్రు. అసలు ఆయన పార్టీ మారలేదు అన్నారు అక్కడ కూడా కోర్టులో. బట్ సింపుల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆయన కూర్చున్నటువంటిది ఎవిడెన్స్ గా చూపెట్టి కోర్ట్ హ్యాస్ డిస్క్వాలిఫైడ్ హిమ్. ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేలు అయితే కండువాలే కప్పుకోలేదు, పోయి రాహుల్ గాంధీని కలిసిండ్రు, సోనియా గాంధీని కలిసిండ్రు, ప్రియాంక గాంధీని కలిసిండ్రు, అనేక పార్టీ మీటింగ్లలో, పార్టీ ప్రచారాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ అయినరు. ఇవన్నీ ఎవిడెన్సెస్ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఎవిడెన్సెస్ ఆర్ సబ్మిటెడ్ టు స్పీకర్ అండ్ ఆల్సో ఇన్ ద హైకోర్టు కూడా సబ్మిట్ చేసారు, సుప్రీంకోర్టు సబ్మిట్ చేస్తారు. కాబట్టి ఇది ఏమాత్రం, నేను అందుకే మార్నింగ్ కూడా ఎవరితో మాట్లాడుతూ ఉన్నా, గడ్డం ప్రసాద్ గారు ఇది బేసిక్లీ ఏ నైస్ మ్యాన్, మంచి మనిషి, స్వతహాగా మృదు స్వభావి, మీరు ఇంతకుముందు అంతగా కొంత విలువలు కలిగిన వ్యక్తి. కాబట్టి ఆ విలువలు ఇంకా మరింత ఆయనకు ఔన్నత్యం తెప్పియాలంటే, ఆయనకు మంచి పేరు రావాలంటే ఆయన రాజ్యాంగ రక్షకుడుగా నిలబడాలి వాళ్ళు. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన కుర్చీలో కూర్చున్నాడు. రాజ్యాంగ రక్షకుడిగా పేరు రావాలంటే తప్పనిసరిగా ఇంకా ఏమి అసలు యాక్చువల్గా దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ హియరింగ్స్ అండి. నువ్వు పార్టీ మారినవా అని చెప్పిన ఎమ్మెల్యేలు నడవద్దు, మా అడ్వకేట్ మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ చేయొద్దు. స్ట్రైట్ అవే ముకుల్ రాయ్ జడ్జిమెంట్ తర్వాత స్పీకర్ గారు సంతకం పెట్టేయాలా, ఎస్ దీస్ ఆర్ డిస్క్వాలిఫైడ్ అని చెప్పని ఆయన జడ్జిమెంట్ చెప్పేయాలా. ఇంకా ఈ ట్రిబ్యునల్ ఇదంతా కథ అవసరమే లేదు. హీ హాజ్ ఆల్ ద రైట్ టు డిస్క్వాలిఫై దెమ్ బికాజ్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఆయనకు కూడా తెలుసు, ఆయనకు తెలియనోడు కాదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడుగా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకు కూడా ఏం జరిగింది ఏం జరగలేదు అన్ని తెలుసు. కాబట్టి ఇమీడియట్ గా తీసుకునేందుకు ఒక మోరల్ బేసిస్, కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఆర్ లీగల్ బేసిస్ ఇవాళ ముకుల్ రాయ్ జడ్జిమెంట్ ద్వారా ప్రసాద్ గారికి లభించిన దానిలా వెంటనే ఈ డిఫెక్ట్ క్వాలిఫై చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాను. చేసే అవకాశం, సాధికారత మళ్ళీ ఈ ముకుల్ రాయ్ జడ్జిమెంట్ ద్వారా ప్రసాద్ గారికి లభించిందని నేను భావిస్తాను. ఓకే, మీరు ఇవాళ పెద్ద లెటర్ ఇష్యూ చేశారు, ఏదో అసెంబ్లీ ప్రాంగణంలో హీరింగ్ జరుగుతున్నప్పుడు ఏదో ప్రాబ్లం అవుతుందని. ఏంటి దాని సారాంశం? హీరింగ్ బహుశా రేపటి నుంచి హీరింగ్ ఉంది కదా, November 14th రేపటి నుంచి మళ్ళీ హీరింగ్ ఉన్నట్టున్నాయి. రేపటి నుంచి మళ్ళా హియరింగ్ ఉన్న దర్మిల ఆయన డాక్టర్ వి నరసింహాచార్యులు గారని సెక్రటరీ టు స్టేట్ లెజిస్లేచర్ యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆయన ఒక లెటర్ రాసినాడు. దాంట్లో ఏమంటాడంటే, visitors are not allowed within the premises of legislative buildings, media personnel are not permitted to enter the premises, press briefings are not allowed, ex-MLCs, MLAs and ex-MPs will not be permitted. Even the sitting MLCs, MLAs are permitted only up to their legislature party officers. తర్వాత మెంబర్స్ అండ్ దేర్ అడ్వకేట్స్ వచ్చేటోడు ఎవరు కూడా ఫోన్ తీసుకురావద్దు, లోపలికి ఫోన్ కూడా తీసుకురావద్దు. తీసుకొచ్చినట్టయితే మేము ఫోన్లు గుంజుకుంటాము. వచ్చే అడ్వకేట్లు సీనియర్ అడ్వకేట్లు, బాగా హైలీ రెస్పెక్టబుల్ సీనియర్ అడ్వకేట్లు. ఈ లెటర్ ఇదేదో ఫత్వా జారీ చేసినాడు, నిజాం ఫత్వా లెక్క జారీ చేసినారు తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫీస్ నుండి. ఇది రాజ్యాంగానికి విరుద్ధము, తర్వాత డెమోక్రాటిక్ స్పిరిట్ కు విరుద్ధము.
తర్వాత ఇన్ఫాక్ట్ ద మూమెంట్ రేపు జరగబోయేటువంటి ట్రిబ్యునల్ ప్రొసీడింగ్ అంతా కూడా కాశీ జ్యుడిషియల్ అథారిటీ రోల్ ను ప్లే చేస్తూ ఈ ట్రిబ్యునల్ ను కండక్ట్ చేస్తారు. ద మూమెంట్ ఈస్ కండక్టింగ్ ద ట్రిబ్యునల్, ఇట్ ఈస్ ఎగ్జిక్యూషన్ ఫర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద జస్టిస్. అంటే ఏంటి, ఆయనకి ఏదైతే కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ ఉందో, నా ఇష్టం వచ్చినట్టు నేను చేయొచ్చు అనేటువంటి ఒక అధికార కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో అది పోతుంది. ఎట్లయితే నార్మల్ కోర్ట్స్ కు ఏ రకమైనటువంటి ఒక జ్యుడిషియల్ స్క్రూటినీ ఏదైతే వెసులుబాటు ఉంటుందో అదే రకమైనటువంటి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఈయనకు కూడా వర్తించబడతాయి. ఇవాళ సుప్రీంకోర్టు ఫర్ ఎగ్జాంపుల్, మీరు సుప్రీంకోర్టుకు పోతే నువ్వు ఫోన్లు తీసుకురావద్దు అని చెప్పని ఎవరు చెప్పరు. ఈవెన్ చీఫ్ జస్టిస్ కోర్టుకు పోతే కూడా, పై బెంచ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ లోపలికి పోతే కూడా నువ్వు ఫోన్లు తీసుకురావద్దు, అడ్వకేట్లను గుంజుకుంటాం అని చెప్పని సుప్రీంకోర్టులో చెప్పరు, హైకోర్టులో చెప్పరు, విజిటర్స్ కు ఫోన్ అలో ఉండదు, బట్ అడ్వకేట్స్ కు సీనియర్ అడ్వకేట్స్ కు అలో ఉంటుంది ఫోన్. అడ్వకేట్ నేను అదే మొత్తుకుంటున్నాను అనుకుని ఇక్కడ ఏం రాస్తున్నాడు ఈయన, the members and their advocates appearing before the Honorable Tribunal under 10th schedule of the Constitution of India are requested not to carry mobile phone to the court hall. Okay. And anyone found indulging in recording of the proceedings and taking photos and videos with their phones, the gadgets will be confiscated అని అంటే చిన్నపిల్లలకు మనం స్కూల్లో కనుక పిల్లలకు రాసినట్టుగా ఫత్వాలు జారీ చేసినారు ఒకటి. సరే, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ భాష, వాళ్ళ ధోరణి, వాళ్ళ పద్ధతి, వాళ్ళ నియంతృత్వం, అది పక్కకు పెట్టినట్టయితే ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటిది. స్పీకర్ గారు ఎప్పుడైతే క్వాసీ జ్యుడిషియల్ అథారిటీగా ఈ డిఫెక్షన్ ట్రిబ్యునల్ నడిపినప్పుడు ఇది పబ్లిక్ యాక్సెస్ లో మిగతా ఏ ట్రిబ్యునల్, ఇప్పుడు ఎన్సీఎల్టీ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది, నేను ఇక్కడ కూర్చొని కూడా గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్గ్యూ చేయొచ్చు. తర్వాత హైకోర్టులో ఫస్ట్ కోర్టులో చీఫ్ జస్టిస్ కోర్టు కానీ, లేకపోతే సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ కోర్టు కానీ రెస్పాండెంట్ అడ్వకేట్ ఉండాలా, పిటిషనర్ అడ్వకేట్ ఉండాలన్నారు. అందరూ అడ్వకేట్లు వచ్చి చూడొచ్చు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉంటారో వాళ్ళు వచ్చి చూసేటువంటి ఒక వెసులుబాటు, జస్ట్ న్యాయం చేయటమే కాదు న్యాయం చేస్తున్నట్టు కూడా కనబడాలా అనేటువంటిది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. దానికి విరుద్ధంగా అదేదో వాళ్ళ 4 గోడల వ్యవహారం అయినట్టుగా మేము లోపల పెట్టుకుంటాం, ఎవరు రావద్దు అనేటువంటిది ఉందో ఇది రాజ్యాంగ ధర్మానికి, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కి వ్యతిరేకము. రెండవది, శాసనసభ్యులు కూడా ఐఎమ్ ఆల్సో పార్టీ. నేను ఈ జరుగుతున్న ప్రొసీడింగ్స్, ఈ డిఫెక్షన్స్ వల్ల ఒక పార్టీ సభ్యుడిగా నేను కూడా ఎఫెక్టెడ్ పార్టీ, నన్ను కూడా రావద్దు అనడానికి హక్కు ఎక్కడిది? రెండవది, ఓటర్ ఇస్ అ సావరెన్ అథారిటీ ఇన్ డెమోక్రసీ. నా ఓటు వల్ల ఒక వ్యక్తి ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఇచ్చిన మ్యాండేట్ ను కాదని ఇంకొక పార్టీలోకి మారిన తర్వాత నేను ఓటేసినటువంటి ఒక వ్యక్తిగా నేను కూడా చూడొద్దు అని చెప్పినట్టు ఎక్కడిది? అందుకే సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టులో కానీ, ట్రిబ్యునల్స్ లో కానీ అన్నింటిలో కూడా లైవ్ స్ట్రీమింగ్ ఆపర్చునిటీ ఈజ్ ప్రొవైడెడ్. మన ఇళ్లలో కూర్చొని సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో ఇక్కడ నుంచి, హైదరాబాద్ నుంచి, లేకపోతే పల్లెల్లో కూర్చొని కూడా చూసే అవకాశం ఇచ్చిన తర్వాత ఇంత పెద్ద ప్రజలకు సంబంధించినటువంటిది, లక్షల మంది, కోట్ల మంది ఓటర్లు ఓట్లేస్తే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పార్టీలు మారితే వాళ్ళ పార్టీ మారిన తతంగాన్ని వాళ్ళు ఎట్లా డిఫెండ్ చేసుకుంటున్నారు అనేది ఓటర్ చూడొద్దట, పార్టీలో ఉన్న సహచర ఎమ్మెల్యేలు చూడొద్దట, ఎవడు రావద్దు అని అదేదో స్పీకర్ సొంత వ్యవహారం అన్నట్టుగా చేస్తే ఎట్లాంటి అది కరెక్ట్ కాదు. ప్రసాద్ గారు మాకు బాగా దగ్గర, వ్యక్తిగతంగా ఆత్మీయులు, వారంటే గౌరవం. ఆయన నరసింహాచార్య గారు, సరే ఆయన నేను అనుకుంటా ముఖ్యమంత్రి ఏం చెప్పి రాస్తుంటాడు ఆయన. ఐ డోంట్ థింక్ ఆయన సొంతంగా రాసుంటాడని నేను అనుకోను. ముఖ్యమంత్రి ఏం చెప్తే అదే రాసుంటాడో, లేకపోతే ఎవరో తలకు మార్చిన అడ్వకేట్ ఎవడో ఏదో చెప్పుంటాడు, అది రాసుంటాడు. You cannot conduct a tribunal without having access to the public. ఓకే, అయితే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇప్పుడు వాళ్ళని అన్నప్పుడు బీఆర్ఎస్ కూడా వస్తుంది. బీఆర్ఎస్ కూడా గతంలో చేసినవన్నీ కూడా అంటారు. అనేటప్పుడు దాన్ని ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు సార్? ఇప్పుడు ఒక విషయం, వన్ మిస్టేక్ డస్ నాట్ జస్టిఫై ది అదర్ మిస్టేక్, నెంబర్ 1. నెంబర్ 2, నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద టెక్నికాలిటీస్. బీఆర్ఎస్ పార్టీలోకి వాళ్ళు జాయిన్ అయినప్పుడు సుప్రీంకోర్టు తీర్పు లేదు అని చెప్పని నేను ఐ డోంట్ వాంట్ టు డిఫెండ్ సో డీప్. అయాలా న్యాయబద్ధంగా ఏ రకమైనటువంటి చిక్కులు లేకుండా మొత్తం పార్టీని మెర్జ్ చేసుకొని వాళ్ళు ఇక్కడ జాయిన్ అయినారు. ఇక్కడ పార్టీల మెర్జర్ జరగలే, 10 people have defected, నెంబర్ 1. నెంబర్ 2, రాహుల్ గాంధీ గారు దేశమంతా రాజ్యాంగం పట్టుకొని సంవిధాన్కు బచావ్ అని చెప్పని, జై సంవిధాన్ చెప్పని తిరుగుతున్నారు.
తిరుగుతాడు. తర్వాత వాళ్ళ మేనిఫెస్టోలో ఎలక్టోరల్ రిఫార్మ్స్ పేరు మీద 10th షెడ్యూల్లో వి విల్ మేక్ అమెండ్మెంట్స్ సో దట్ దేర్ ఇస్ ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ అని చెప్పని దేశానికి వాగ్దానం చేసి వాళ్ళు 90 సీట్లు గెలుచుకొని లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గా అధికారంలో కూర్చుంటారు. మరి మీరే వాగ్దానం చేస్తారు, మీరే మేనిఫెస్టోలో పెట్టుకుంటారు, మీరే తుంగలో దొక్కిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది మీకు? వాట్ మోరల్ అథారిటీ దట్ యూ హ్యావ్? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే మీరు ఇవాళ పార్టీ మారి మళ్ళీ ఏం చెప్తున్నారు? మీరు పార్టీ మారలేదని చెప్తున్నారు. మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళు బాహటంగా పార్టీ మారిండు, పార్టీనే మెర్జ్ చేసి పడేసుకున్నారు. అది తెలుగుదేశం పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ పార్టీ మెర్జర్ జరిగిపోయింది. మరి ఇక్కడ నువ్వు పార్టీలు మారిన తర్వాత పార్టీలు మారలేదని చెప్పిస్తున్నందుకు సాక్షాత్తు రాహుల్ గాంధీ గారిని కలిస్తే, మీనాక్షి నటరాజన్ కలిస్తే, అంతకుముందు ఉన్న ఆమె పేరు ఏదో ఉండే ఆ బెంగాల్ ఆమె ఇన్ఛార్జ్ ఆమెను కలిస్తే, మొత్తం పార్టీ మీటింగ్లలో పార్టిసిపేట్ అయిన తర్వాత మేము పార్టీ మారలేదని చెప్పేందుకు? అంటే హూమ్ ఆర్ యూ చీటింగ్? ప్రజల చెవులలో పూలు లేవు కదా. నువ్వు మేనిఫెస్టో పెట్టుకున్న దాన్ని నువ్వే తుంగలో దొక్కుతున్నాక మళ్ళీ నువ్వు బీఆర్ఎస్ పార్టీలు అనేటువంటి ఒక హక్కు, నైతిక హక్కు నీకు పోయిందిగా. కాబట్టి దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ డిస్కసింగ్ అబౌట్ వాట్ హస్ హ్యాపెండ్. యూ ప్రామిస్ సంథింగ్, యు ఆర్ వైలేటింగ్ ద సేమ్ థింగ్ టుడే. అదే చర్చ జరగాల్సింది. సరే, అంటే మీరు ఒక విషయంలో అంగీకరిస్తారు ఏంటంటే, సరే గతంలో తప్పు జరిగింది, మీరు ఎక్కడో దగ్గర ఆగాలి. ఇది గతంలో తప్పు జరిగింది, బట్ గతంలో నేను భరతన్న చెప్పండి. పార్టీ ఫిరాయింపులు ప్రజల యొక్క మనోభావాలకు, ప్రజల ఓటేస్టోడు గంట సేపు లైన్లో నిలబడతాడండి. 2 గంటలు లైన్లో నిలబడి ఎండనక వాననక వాడు లైన్లో నిలబెడతాడు. ఆ వచ్చి ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో వాడు ఓటేసి వెళ్ళిపోతాడు. ఆ ఓటును వాళ్ళు వేసిన ఓటును దుర్వినియోగపరుస్తూ వాళ్ళు ఇచ్చిన మ్యాండేట్ కు భిన్నంగా పార్టీ మారినప్పుడు ప్రజలు వ్యక్తుల కోట్లేస్తారు కంటే కూడా గుర్తుల కోట్లేస్తారు. ఒక పార్టీ ప్రతినిధిగా నువ్వు పోటీ చేసినప్పుడు ఆ పార్టీ కోటేస్తే నువ్వు పార్టీ మారినప్పుడు ఇది సామాజిక నేరం. ఇది ఇట్స్ అ క్రైమ్. జస్ట్ బికాజ్ ఓటర్ డస్ నాట్ హ్యావ్ వాయిస్, వాడికి ఓటేసిన వాడికి వాయిస్ లేదు కాబట్టి నేను ఏం పడితే చేస్తా అని చెప్పని ఎప్పుడైతే పొలిటికల్ పార్టీలో ఉన్న వాళ్ళు గెలిచిన తర్వాత పార్టీలు మారినప్పుడు తప్పనిసరిగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. బీఆర్ఎస్ లో జరిగినటువంటి సందర్భంలో జరిగింది ఏంటంటే, చట్టం ప్రకారంగా ఆర్పీ యాక్ట్ లో ఉన్నటువంటి ఒక వెసులుబాటు చేసినారు. ఫస్ట్ వ్యక్తి ఫిరాయించినప్పుడే కాంగ్రెస్ కంప్లైంట్ చేసింది, కానీ 6 నెలల పాటు వెయిట్ చేసి ఆ తర్వాత అనౌన్స్ చేశారు. అప్పుడు యాక్షన్ తీసుకుని ఉంటే అట్లా చేసిన వ్యక్తి పోచారం శ్రీనివాస్ రెడ్డి, వాళ్ళు ఆయనే ఫిరాయించాడు. నేనేమంటున్నా అంటే వాట్ ఎవర్ హాస్ హ్యాపెండ్ బట్ యూ హ్యావ్ మేడ్ అ కమిట్మెంట్ టు ద కంట్రీ. నువ్వు భారతదేశానికి ఒక కమిట్మెంట్ ఇచ్చినాడు రాహుల్ గాంధీ. ఆ కమిట్మెంట్ ఏంటి అంటే 10th షెడ్యూల్ అమెండ్ చేస్తా, ఆటోమేటిక్ డిస్క్వాలిఫై చేస్తా, నేను డిఫెక్షన్స్ ఎంకరేజ్ చేయను. రేవంత్ రెడ్డి అయితే ఈ చెట్టు మీద కాకి, ఆ చెట్టు ఈ ఇంటి మీద కాకి, ఆ ఇంటి మీద వాళ్ళతో కాల్చి పడేస్తా అని చెప్పని మాట్లాడిండు. మీరు అన్ని పెద్ద పెద్ద సిపాయిల లెక్క మాట్లాడి మేనిఫెస్టోలో పెట్టుకుని ప్రజలను మభ్యపెట్టి దేశమంతా ప్రచారాలు చేసి జై సంవిధానం చెప్పని తిరుగుకుంటా మళ్ళా మీరు ఇవాళ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కే విధంగా గవర్నమెంట్ కూలుతుంది అన్నందుకే ఇట్లా చేయాల్సి వచ్చిందని రేవంత్ రెడ్డి డిఫెండ్ చేసుకుంటున్నారు. Now, shall I also say one thing now? Yeah. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు చేయకపోయి ఉంటే డిఫెక్షన్స్ ఉండకపోతుండే. మరి అందుకనే కాంగ్రెస్ లో ఉండంగా అన్నా, ఇది నేను కాంగ్రెస్ లో ఉండంగా కూడా అన్న మాట. రేవంత్ రెడ్డి కనుక ఓటుకు నోటు దొంగతనాలు చేయకపోయి ఉంటే శాసనసభ ఫస్ట్ టర్మ్ లో తీసుకున్నందుకు వ్యతిరేకత రాలే. ఎందుకంటే గవర్నమెంట్ కూలుతోంది, కేసీఆర్ గవర్నమెంట్ కుట్ర జరుగుతుంది, వేరే రాష్ట్రం నుంచి కుట్ర జరుగుతుంది, చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నాడు అని ఇట్లా వచ్చినందుకు ఫస్ట్ టర్మ్ లో డిఫెక్షన్ అయినా వ్యతిరేకత రాలే. కానీ 88 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత కూడా తీసుకున్నందుకే, ప్రతిపక్షమే లేకుండా చేద్దాం అన్నందుకే వ్యతిరేకత వచ్చింది. ఫస్ట్ టర్మ్ లో యాక్సెప్టెడ్, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు. యూ ఆల్సో హ్యావ్ టు రియలైజ్ వన్ థింగ్. అందుకే ఎవరైతే డిఫెక్ట్ అయి పార్టీలో చేరినారో వాళ్ళంతా ఓడిపోయినారు. అంటే ప్రజల అభిష్టంకి వ్యతిరేకంగా పార్టీలు మారితే ప్రజలు హర్షించట్లేరు అనేటువంటి ఒక ఫలితం మనకి 23 ఎన్నికల్లో స్పష్టంగా కనబడ్డది.
తర్వాత ఆ 23 ఎన్నికల మేనిఫెస్టోలో మీరు గొప్ప గొప్ప వాగ్దానాలు చేసిన తర్వాత వాటిని తుంగలో తొక్కుతూ స్పీకర్ని అడ్డం పెట్టుకొని స్పీకర్ పైన ఆజమాయిషి చెలాయిస్తూ అదేదో 4 గోడల మధ్యన చీకటి వ్యవహారం లెక్క ట్రిబ్యునల్ హియరింగ్స్ కండక్ట్ చేస్తూ అటు సుప్రీంకోర్టు హైకోర్టు ఇదంతా ఎందుకు ఈ తతంగాలు? ఇవాళ ముకుల్ రాయ్ జడ్జ్మెంట్ ఇస్ అ టైట్ slap on any defector, number one. It's a pathfinder for speaker, pathfinder for courts. కాబట్టి దయచేసి నేను గడ్డం ప్రసాద్ గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఒకటి, వెంటనే ముకుల్ రాయ్ గారి యొక్క జడ్జిమెంట్ ను ఆధారంగా చేసుకొని ఆయన హియరింగ్ టైం వేస్ట్ ఇదంతా స్ట్రైట్ అవే ఈ కెన్ ఎన్నికలు కండక్ట్ చేసుకున్నట్టుగా వెసులుబాటు ఉంది. రెండవది, లేదు నేను ట్రిబ్యునల్స్ కండక్ట్ చేస్తా అంటే మాత్రం మీరు రాజ్యాంగబద్ధంగా నిర్వర్తించండి. ఇష్టం వచ్చినట్టుగా 4 గోడల మధ్యన సీక్రెట్ గా నిర్వర్తిస్తాము, ప్రజలకు సంబంధం లేదు, ఓటర్లకు సంబంధం లేదు, తోటి ఎమ్మెల్యేలకు సంబంధం లేదని చెప్పని అది ఫట్వాలు జారీ చేసినట్టుగా బులెటిన్లు జారీ చేసి మీరు దాని యొక్క నియంతృత్వ పోకడతో చేసినట్టయితే అది అప్రజాస్వామికమవుతుంది, రాజ్యాంగానికి వ్యతిరేకమవుతుంది. తనకున్నటువంటి ఒక విస్తృత స్థాయి అధికారులకు మీరు వ్యవహరించినట్టుగా భావించవలసి వస్తుంది. కాబట్టి రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆత్మ ప్రబోధంతో రేవంత్ రెడ్డి గారి ప్రబోధంతో కాకుండా స్పీకర్ గారు వ్యవహరించాలని చెప్పని కోరుకుంటున్నాను. ఓకే ఓకే. సో స్పందన, మనం చూస్తున్నాం కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రతి ప్రజాస్వామ్యవాది, ప్రతి పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకించే వ్యక్తి విజయంగా చూడాలి. జైల్లో తెలంగాణకి వెస్ట్ బెంగాల్ కేసుకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ అదే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మెంబర్గా టీఆర్ఎస్ శాసనసభ్యుడిని ఎరకపూడి గాంధీని నియమించారు. సేమ్ అక్కడ కూడా అదే జరిగింది. సో చూద్దాం. స్పీకర్ ప్రసాద్ కుమార్ చాలా సౌమ్యుడు, చాలా మంచి వ్యక్తి, రాజకీయాలకు అతీతంగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఆయన గౌరవిస్తారు, ఏ పార్టీలో ఉన్నా గౌరవిస్తారు. బట్ డెఫినెట్గా ఆయన మీద ఒత్తిడి ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో ఒత్తిడి ఉంటుంది. అట్లా పార్టీలకు అతీతంగా నిర్ణయం తీసుకునే విధంగా స్పీకర్ వ్యవస్థ ఎదగలే. ఒకప్పుడు ఉండే, ఇప్పుడు అట్లా సోమనాథ్ చటర్జీ అట్లా ఉండే సిపిఎం. కానీ సోమనాథ్ చటర్జీ అట్లా చేసినందుకు సిపిఎం కురువృద్ధుడు 10 సార్లు గెలిచిన వ్యక్తిని సోమనాథ్ చటర్జీకి సిపిఎం లాంటి పార్టీ కూడా మళ్ళీ టికెట్ ఇవ్వాల. 2004 to 2009 సోమనాథ్ చటర్జీ స్పీకర్ కదా, పార్టీ కంటే బిగ్గర్ అయ్యారు, పార్టీ కంటే ఆయనకు పాపులారిటీ వచ్చిందని సిపిఎం లాంటి లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ ఉన్న పార్టీ కూడా సోమనాథ్ చటర్జీని పట్టించుకోలేదు. అంటే చూడండి, అంటే పార్టీల మాట వినకుంటే కమ్యూనిస్టులు కొంత అంటే నైతిక విలువలు దీని విషయంలో ఉంటారు కదా, పార్టీ ఫిరాయింపులు ఇటువంటి విషయాల్లో ఉంటారు కదా. ఆయన మాట వినలేదని చెప్పి, అంటే యూపీఏ ప్రభుత్వం ఆ విషయంలో మాట వినలేదని చెప్పి ఆయనకు నెక్స్ట్ టైం టికెట్ ఇవ్వలేదు సోమనాథ్ చటర్జీకి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ కూడా. సో అట్లా ఇప్పుడు ప్రసాద్ కుమార్ కూడా ఏదో గొప్పగా చేస్తాడని నేను అనుకోను. మా అంటే దాన నాగేంద్ర కడియం శ్రీగారి వరకు వేటేస్తాడు, మిగతా అందరినీ కూడా వదిలేస్తాడని నేను అనుకుంటా. చూద్దాం, ఒకవేళ గనక నిజంగా ఆయన వేటేస్తే, ఈ 8 మంది మీద కూడా వేటేస్తే చరిత్రలో నిలిచిపోతాడు. ప్రసాద్ కుమార్ విల్ బి ఇన్ ది హిస్టరీ. మేబీ కాంగ్రెస్ అధిష్టానము లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ని తప్పివచ్చు, కానీ నైతిక విలువలు కట్టుబడి ఉండి వేటు వేశాడని చరిత్రలో మాత్రం ఖచ్చితంగా నిలిచిపోతారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. శ్రవణ్ గారు ఏదో అంటారు, ఏంటి వినబడట్లేదు? అంటే నేను ఈ మనకు గణేష్ వాసుదేవ్ మవలాంకర్ అని చెప్పని ఫస్ట్ భారతదేశ ఫస్ట్ పార్లమెంట్ స్పీకర్ ఉండే లోక్సభ. ఆయన ఇంత అంటే ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక కుర్చీల్లో కూర్చున్నటువంటి వాళ్ళు ఎట్లా ఉండాలనటానికి మవలాంకర్ గారు ఒక ఆదర్శం. ఎట్ టైమ్స్ హి యూజ్డ్ టు డిఫై ఈవెన్ జవహర్లాల్ నెహ్రూ, టాలెస్ట్ లీడర్ ఆఫ్ ద వరల్డ్. జవహర్లాల్ నెహ్రూ అప్పుడు ఆయన ప్రధానమంత్రి, స్వాతంత్ర సమర యోధుడు అయినప్పటికీ కూడా ఆయనను డిఫై చేస్తూ ఆయన మాటలను ఉల్లంఘించి కూడా ఆయన గట్టిగా సభను నడిపి నిర్ణయాలు తీసుకున్నటువంటి ఒక చరిత్ర ప్రసాద్ గారు కానీ లేకపోతే ఎవరైనా కానీ, వన్స్ యూ సిట్ ఆన్ దట్ చైర్, ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఆ కుర్చీ శాంటిటీని ఇన్నేళ్ల తర్వాత మవలాంకర్ను గుర్తు చేసుకుంటుంది సమాజం. అట్లా ప్రసాద్ గారు కూడా ఆయన ఔన్నత్యాన్ని పెంచుకునేందుకు, ఆయనకంటూ ఒక చరిత్ర రాసుకుంటేందుకు. ఎమ్మెల్యేలు చాలా మంది వస్తారు పోతారు, స్పీకర్లు చాలా మంది వస్తారు పోతారు, కానీ ఫ్యూచర్ జనరేషన్స్ లో ఒక చరిత్ర ఆయనకంటూ, ఆ చరిత్రలో సువర్ణాక్షరాల్లో అరే పలానా పెద్ద పులి 10 మంది ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేసాడు తప్పు చేస్తే అని చెప్పని పిల్లలు భవిష్యత్తులో ఆయన పేరు మీద పాఠం చదువుకోవాలంటే ఇవాళ
ఈ ముకుల్ రాయ్ జడ్జిమెంట్ ను బేస్ చేసుకొనైనా సరే ఆత్మ ప్రబోధంతో ఆయన ఈ ఈ ఈ 10 మంది ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయాలి. మీరు ఇంతకుముందు అంటున్నారు 8 మందిని ఇద్దరిని చేయొచ్చు, ఇంక 8 మంది. ఇది 80% డిస్క్వాలిఫై అవుతారండి. కోర్ట్ విల్ ఎనీవే డిస్క్వాలిఫై బికాస్ ఆల్రెడీ పాత్ హస్ బీన్ లేడ్ బై ద హైకోర్ట్ ఆఫ్ కాల్కటా. కాబట్టి తప్పనిసరిగా అందరు డిస్క్వాలిఫై అవుతారు. వాళ్ళు చేసే ముందు ఈయన చేస్తే ఈయన చరిత్రకారుడు అయిపోతారు, పెద్ద పేరు వస్తుంది ప్రసాద్ గారికి. కాబట్టి మీ ద్వారా నేను వారికి కూడా అప్పీల్ చేస్తున్నా. మాకు కూడా అత్యంత ప్రీతిపాత్రుడు, అన్నలాంటోడు, మంచోడు, మృదు స్వభావి. ఆయన తప్పనిసరిగా ఒక మంచి చూద్దాం. మీరు ఉండండి శ్రావణ్ గారు, జూబ్లీహిల్స్ గురించి చర్చించాలి. నెక్స్ట్ స్పందన. జూబ్లీహిల్స్ చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రేపు ఏం జరగబోతుందని. సో మనకు పోస్ట్ పోలింగ్ అనాలిసిస్, ఎక్కడెక్కడ ఎంత పోలింగ్ జరిగింది, ఎవరికి లీడ్ ఉండే అవకాశం ఉంది, బ్రేక్ తర్వాత డీటెయిల్ గా చర్చిద్దాం. పార్టీల అంచనాలు 24 అవర్స్ తర్వాత కాంగ్రెస్ ఏమనుకుంటుంది, బీఆర్ఎస్ ఏమనుకుంటుంది, డీటెయిల్ గా చర్చిద్దాం.